రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఇల్లు కొనాలంటే ముందు చూస్తుంది ఏంటి? వాస్తు చూస్తున్నారు. ఫ్లాట్ కొనాలంటే చూస్తుంది ఏంటి? ఏదైనా ప్లాట్ కన్నా కూడా సరే ఏదైనా కార్యక్రమం చేపట్టాలని చూస్తుంది ఏంటి? ఎవరిని కలుస్తున్నారు? చాలా దగ్గర సంబంధం ఉంది ఇది కూడా పెద్ద మార్కెటింగ్. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ఓపెన్గా సమాధానం చెప్పేది. మీరు సమాధానం కలిసి చెప్పండి. దానికి సమాధానం చెప్పాలంటే 100% వాస్తు నమ్మి కొనేవాళ్ళు కూడా 50% ఉన్నారు. కొంతమంది నాకు కమర్షియల్ బిట్ కావాలి అంటాడు, అది వాస్తున్నా లేకపోయినా కొనేస్తాడు. అవును, అక్కడ వాస్తు ఏముంది? వాళ్ళకి తెలుసు నైరుతి పెరిగింది, ఆయన కొంటాడు. వాస్తు పెరిగింది, వాస్తు నమ్మకం ఉన్నా లేకపోయినా కొంటుంటారు. మనం చెప్పినా వినరు. మనం చెప్పింది మన దగ్గర సలహా తీసుకుంటారే కానీ లాస్ట్ డెసిషన్ వాళ్ళకి ఏది తోసేదే చేస్తారు. అది ఎంత మంచి బిట్ అయినా కానీ అది వాస్తు బాలదంటే మటుకు క్షణాల్లో అది మొత్తం ఆపేస్తారు. కొంతమంది వాస్తు నమ్మకం లేని వాళ్ళు కూడా ఉన్నారు, మూఢనమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు వాస్తు నమ్మకం లేదు, నేను నన్ను నమ్ముతాను కొనుక్కునే వాళ్ళు, రోడ్డు సోల్ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా సార్, మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు కస్టమర్, ఇవి కూడా అడుగుతూ ఉంటారు. అడిగిన సందర్భాలు ఉన్నాయి? అడుగుతుంటారు. అంటే మీరు అన్నారు మనం ఏంటంటే వెంచర్స్ లో కరెక్ట్ గా ప్లాట్ కూడా ఏంటంటే రోడ్డు సోల ప్లాట్ తక్కువ లేకుండా చూసుకో. ఇవాళ రేపు ఏంటంటే రోడ్డు సోలలు రాకుండా, అదేవిధంగా నైరుతి పెరగటం, ఆగ్నేయం పెరగటం, అవన్నీ అట్లాంటివన్నీ ఉంటే కట్ చేసి ఇస్తున్నారు. లేదంటే 50-50 షేర్ చేసుకొని తీసుకుంటున్నారు. కట్ చేసే విధంగా ప్లాన్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రావు. కొంచెం సలహాలు అయితే ఇస్తూ ఉంటాం. సలహాలు ఇస్తుంటాం. ఓకే, సో మీ ఫ్యాషన్ అనేది ఇక్కడ కూడా కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకప్పుడు కొన్ని కంపెనీస్ మాత్రమే ఉండేవి, చైతన్య కావచ్చు. ఇప్పుడు తీస్తే వేల కంపెనీలు ఉన్నాయి. ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే ఏం చెప్తారు? వేల కంపెనీలప్పుడు మనం కూడా కొనుక్కునేటప్పుడు ఒక కంపెనీని తీసుకుంటే ఆ కంపెనీ యొక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళు ఎంత సేల్ చేశారు, అదేవిధంగా వాళ్ళ ఎక్స్టెంట్ ఎంత, వాళ్ళకు ఉన్న వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎన్ని డెవలప్ చేశారు, ఇవన్నీ చూసుకొని మనం కొనుక్కోవాలి. ఎస్, కరెక్టే సార్. ఈ కాంపిటీషన్లో ఒక మంచి కంపెనీ కూడా ఈ కాంపిటీషన్ తట్టుకోలేక చిన్న చిన్న పొరపాట్లు చేయాల్సి వస్తుంది. మీరు గమనించారా? నిలబడాలంటే ఖచ్చితంగా మరి ఏదోటి జరగాల్సి వస్తుంది. అలాంటి ఈ మధ్యకాలంలో పుట్టగొడుగులా పెరుగుతూ వస్తుంది. దీన్ని ఏమంటారు మీరు? వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి, ఇవాళ రేపు ప్రతి వాళ్ళు కూడా హార్డ్ మనీ సంపాదిస్తూ, ఎందుకంటే ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి సంపాదిస్తున్నారు జాబ్ చేస్తూ, హార్డ్ మనీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు ఆలోచించి లీగల్ ఒపీనియన్ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళని పరిశీలించి మనం తీసుకోవాలి. మీరన్నట్టుగా ర్యాండమ్ ఎక్కడన్నా తప్పు జరగచ్చు, అది మనం చేసేది ఏం లేదు. దానికి రెక్టిఫికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో లాస్ట్ 1 year నుంచి మార్కెట్ కాస్త డల్గా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా పుంజుకునే అవకాశం ఉంది అంటున్నారు, కానీ కాస్త అలా వస్తుంది, ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. ఏంది సార్, ఏం జరుగుతుంది అసలు మామూలుగా మార్కెట్లో? మీరు అంది కరెక్ట్ పాయింట్. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్గా ఉందన్న పాయింట్ వాస్తవం. కానీ హైదరాబాద్లో కూడా జరుగుతూనే ఉంది. స్పీడ్గా లేకపోయినా అన్ని ఏరియాల్లో కూడా సెల్ఫ్ రెఫరెన్స్ల ద్వారానో, ఎన్ఆర్ఐస్ ద్వారానో, ఎవరో ఏదన్నా ల్యాండ్ అమ్మితే వచ్చిన డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసుకోవటానికో ఏదో ఒక పరంగా మనకి ల్యాండ్ అనేటువంటిది మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో బిజినెస్ నడుస్తూనే ఉంది. రిజిస్ట్రేషన్ ఎలా ఉంది సార్ మామూలుగా లాస్ట్ 3 months నుంచి మనం పరిశీలిస్తే గత 2 months నుంచి రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 100% ఎప్పుడు కూడా ల్యాండ్ సేల్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ డ్రాప్ అవుతుంది. హెచ్ఎండి యొక్క వైశాల్యం కూడా పెంచారు. కావున ఇక్కడ రకరకాల ప్రాజెక్ట్స్, వాటికి ట్రాన్స్పోర్టేషన్ దగ్గరగా ఉండటం వలన ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ వెంబడి మనకు విల్లాస్ వస్తున్నాయి, ఇక ట్రాన్స్పోర్టేషన్ ఉంది. కాబట్టి ఇట్లా ఈ విధంగా పబ్లిక్ దగ్గర మనీ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సార్ మీరు అన్నది కరెక్టే సార్. అంటే కొంతమంది నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీరు అన్నట్టు గ్రౌండ్ లెవెల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నారు. అయితే ఓవరాల్గా చూసుకున్నా అంటే కాస్త గతంతో పోల్చుకుంటే కాస్త డల్గానే ఉంది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త
వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాస్త మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఫార్మాసిటీ ఒకటి మార్చడం కావచ్చు, మెట్రో ఇన్ని చేంజెస్ కావచ్చు. కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ పబ్లిక్లో ఏంటంటే భయం పోవట్లేదు ఇంకా. అసలు గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం అసలు బేసిక్గా? గవర్నమెంట్ ఏం చేయగలదంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొని రాగలదు అక్కడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th సిటీ అండి. ఒకప్పుడు ఏంటి ఫార్మాసిటీ. ఇక్కడ 4th సిటీ ఫార్మాసిటీ పక్కన పెడితే అది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్కి 19,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ గవర్నమెంట్ ఉంటేవి, వేరే గవర్నమెంట్ వస్తేవి, కానీ అక్కడైతే ఖచ్చితంగా రేపు ఏదైనా తీసుకొని రావాలి, ఏదైనా ప్రాజెక్టు పెద్ద కంపెనీలకు ఇవ్వాలన్నా కావాల్సినంత ల్యాండ్ ఉంది. అది చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? కరెక్ట్ క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఏంటంటే గత గవర్నమెంటు మీరు అన్న 19,000లో ఆల్రెడీ 14,000 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ లాట్స్ నుంచి గవర్నమెంట్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది, అక్వైర్ చేసింది. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే గత గవర్నమెంటు ఎంఓయూలు చేయలే, ఫార్మా కంపెనీలకి ఎంఓయూలు చేయలే. దాంతో ఏమైందంటే ఈ కొత్త గవర్నమెంట్ రాగానే ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ వాళ్ళ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో దీన్ని 10 క్లస్టర్స్గా డివైడ్ చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కింద, అదేవిధంగా లైఫ్ సైన్స్ ఇండస్ట్రీస్ కింద, యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్, ఏమండి ఇట్లా ఫర్నిచర్ పార్కు, ఇట్లా డిఫరెంట్గా ఒక 10 క్లస్టర్స్గా డివైడ్ చేసి వితౌట్ పొల్యూషన్ తోటి ఉన్న వాటికి ఆల్రెడీ వీటికి ఎంఓయూ చేస్తున్నారు. ఎంఓయూ చేసి ఇమీడియట్ స్టార్ట్ చేయాలి. ఈ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క ఆలోచన కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ 14,000 ఎకరాలని కనుక నాన్ పొల్యూషన్గా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీస్ కనుక ఇస్తే, డెవలప్ చేస్తే, వర్క్ చేస్తే, వీళ్ళకి ఎంఓయూలు చేస్తే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది.